చిత్తూరు జిల్లా సదుం మండలంలో ఎర్రతివారిపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామంలో జరగడంతో వైసీపీ పార్టీ నేతలపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడిలో 15 వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎర్రతివారిపల్లిలో అసలు ఏం జరిగింది? కాన్వాయ్పై రాళ్ల దాడి ఎవరు చేశారు? రాధిక, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం ఏదైతే సదుము మండలము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లిలో ఈ రోజు బీసీవై పార్టీ అధినేత అయిన రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్ళాడు. తన 10 వాహనాల కాన్వాయ్ తో అతను వెళ్ళాడు. ఇదే సందర్భంలో ఒక ఏదైతే ప్రచార రథాన్ని సదుం పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి వెళ్లిన పరిస్థితి. అయితే గ్రామంలోకి వెళ్లి గ్రామంలో ప్రచారం చేస్తూ ఒకనొక సందర్భంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఏదైతే వైసీపీ కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున మహిళలు పురుషులు అనే తేడా లేకుండా వచ్చి రాళ్లతోనూ కట్టెలతోనూ కార్ల మీద దాడి చేశారు. మొత్తం 6 కార్లకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే కార్లు కూడా ఎక్కడికక్కడ దెబ్బతిన్న పరిస్థితి. దీంతో పాటు సిఆర్పిఎఫ్ ఏదైతే రామచంద్ర యాదవ్ కు ప్రత్యేకంగా 8 మంది సిఆర్పిఎఫ్ బలగాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో ఆ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ అక్కడి నుంచి బయటకు వచ్చి గ్రామం బయట ఉన్నాడు. మరోవైపు ఏదైతే బీసీవై ప్రచార రథాన్ని సదువు పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచగా అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. మొత్తం మీద పోలీసులు ఏదైతే రామచంద్ర యాదవ్ మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామంలో ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో బందోబస్తు కల్పించాల్సిన పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీసీవై నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామానికి ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు కానీ పోలీసులు కానీ అక్కడ సెక్యూరిటీ కల్పించి అక్కడ ప్రచారాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఏమాత్రము పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తలెత్తాయని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అంటున్నాడు. మొత్తం మీద ఇప్పటికీ పోలీస్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రచార రథానికి నిప్పు పెట్టడాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాను దృష్టికి తీసుకెళ్తారని ఆయన అంటున్నారు. మొత్తం మీద గ్రామంలో సుమారు 1 గంట పాటు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రచారం చేయాలని వచ్చిన బీసీవై కార్యకర్తల పైన కర్రల దాడి జరిగింది. మరోవైపు ఈ దాడికి పాల్పడిన వారంతా వైసీపీ కార్యకర్తలని బీసీవై నేతలు అంటున్నారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్. ఏ బాబు చాలరా.